వైకుంఠపురము పరిపాలించే అవును ఆ యొక్క పాలకడ శేరుడైన విష్ణు భగవాను వస్తున్నాడని ఒక్కసారి శ్రీమన్నారాయణుడనురా నేసతగిన పరిపాలనురా శ్రీమన్నారాయణుడనురా నేసిత జన పరిపాలనురా రామజనకుడను కడలి గంభీరుడా రామజనకుడను కథన రంగ విజయుండనురా కథన రంగ విజయుండ రామజనకుడను కడలి గంభీరుడ కథన రంగ విజయుండనురా రామజనకుడను నీల శరీరుడ నిగమవిచారుడా నీల శరీరుడ నిగమవిచారుడా నీల శరీరుడ నిగమవిచారుడా నీల శరీరుడ నిగమవిచారుడా నీలోనుడ వనమాలినిరా నీలోనుడ వనమాలినిరా నీల శరీరుడ నిగమ విచారుడ నీలోనుడ వనమాలినిరా నీల శరీరుడ నీలోనుడ వనమాలినిరా వెంకటేశ్వర గజదారుడ రాణే వెంకటేశ్వర గజదారుడ రాణే వెంకటేశ్వర నీలశ్రీ బుల్లోనరా నీలశ్రీ బుల్లాడరా వెంకటేశ్వర గజదారుడ రాణే నీలశ్రీ బుల్లోనరా అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్థానం విన్నవించుము స్వామి. ఓహో మంత్రివారా సవిస్థానం విన్నవించమంటివా? అయ్యా అగణిత వైభవ కేశవ నారాయణవో. మంత్రివారా అయ్యా అగణితం అనగా ఈ భూప్రపంచమును నువ్వు మొత్తం పరిపాలించడం వాడును నా నామం అనగా శ్రీమన్నారాయణ అంటారు. అయ్యా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అయ్యా చెప్పు మంత్రి. महाराजा वार्य मीकी जय सलाम 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 महाराजा वार्य मीकी जय सलाम 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 महाराजा वार्य मीकी जय सलाम. అయ్యా పెడతా అంటే సపడియాక నువ్వు చూసుకుంటుంటున్నావు అందరూ బిడ్డ అంటే ఆగుదు కాదయ్యా నాకు నొత్తాంది బరబ్బరే కానీ నేను అర్థం నువ్వు ఆగుతు నీ ఆపదలు పోవు కదా సార్. అయ్యా నీ ఆపదలు ఎట్లా పోతాయి అంతేనంట. నేను అద్దంటే నువ్వు అంగలు బంద్ అవుతావు అది నేను అడుగులకు పోదు అందుకని నేను ఆగడం తప్పు స్వామి. ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? మీ యొక్క భార్య పేరు? ఓహో భూదేవి గురించి అడుగుతుంటారా? అయ్యా శ్రీమన్నారాయణమూర్తి ఏకో నారాయణమూర్తి మీ యొక్క సతీమణి శ్రీలక్ష్మీదేవి ఉంది కదా మీ యొక్క భార్య శ్రీ లక్ష్మీదేవి. అయ్యా ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నారు తండ్రి? వైకుంఠపురం వెళుచున్నాను. వైకుంఠపురి పట్నం చిత్తము స్వామి. కదిలీనే
నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం విన్నవించు తల్లి. నా యొక్క నామం అడుచుండి అమ్మా. ఆ యొక్క ధరాముగ్గురు మూర్తులకు మూలకర్త అయినటువంటి అమ్మా ఆ సుర జనములందరినీ శతకోటి జీవరాశులను మోసేటువంటి నా నామం భూదేవి అందరు. ఓహో, పృథ్వీ అనగా నీవే పృథ్వీ, భూదేవతవు. అవునవును తల్లి నీకు ఇదే వందనములు తల్లి. చల్లగా వర్దిల్లుకు అమ్మా భూదేవత. మరి ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు తల్లి? ఈ యొక్క దృష్టి బాధకు నిలవలేక ఆ యొక్క మా స్వామి ఆదినారాయణకి మొరబెట్టుకోవడానికి వెలుచుండి. ఓహో, ఆ యొక్క పాపి రావన్న బాధలేక ఈ పాపభారము మోయజాలక ఆ ఏకో నారాయణమూర్తి వద్దకు పోవుచున్నావా? అవును. చిత్తము తల్లి వేంచేయుడు. దండ పట్టుకొని అక్కనే ఉండాలి. వచ్చినప్పుడే కొద్దిగా ముందుకు జరు. బాగా పొడుగున్నాయి. ఫోటో దిగు. ఓ తల్లి, ఓ తల్లి. మరి స్టేజ్ మీదకి వచ్చి ఈ యొక్క రామాయణ గాథను తిలకించి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి చేస్తున్నాము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ, పావన నామ పటాభిరామ, దశరథ రామ రఘుకుల సోమ, దశరథ రామ రఘుకుల సోమ, జై జై రామ జానకి రామ. మనకు ఇప్పటికే 4 లక్షలైనాయి. ఇంకొక 4 లక్షలు ఖర్చు పై పెరిగిపోతాయి. దయచేసి ఏమనుకోవాలి. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి నారాయణ ఒక్క మనది స్వామి నాకు ఒక మనవి తోచి ఉన్నది. మనవి తెలుపులను చిత్తంతో ఆలకించండి స్వామి. ఏమి అయింది దేవి తెలుపము. స్వామి చింతానందకు మా భూదేవి నీదు చింతాదీచదనే భూదేవి, చింతానందకు మా భూదేవి నీదు చింతాదీచదనే భూదేవి, చింతానందకు మా భూదేవి పంతంబుతో పడికి భూములకు, పంతంబుతో పడికి భూములకు ఇలలో నా భక్తుల ఏలి రక్షించేదారు చింతానందకు మా భూదేవి నీదు చింతాదీచదనే భూదేవి, చింతానందకు మా భూదేవి. ఏ భూదేవి, నువ్వు ఎలాంటి చింతన ఉందని అవసరం లేదు. నీ ఏ చింతనైనా నేను తీర్చడానికి ఉన్నాను కదా.
ఆహా చింతనందుకు చింత తీసామని పలుకుతుంటే స్వామి. ధరణిలో రావాలా సూర్యుడు నరులా బతుకాని వడగండే సూర్యుడు. ధరణిలో రావాలా సూర్యుడు నరులా బతుకాని వడగండే సూర్యుడు. ధరణిలో రావాలా సూర్యుడు పురమున ఎవరైతే మరణాము లేకున్నా పురమున ఎవరైతే మరణాము లేకున్నా మరణాము లేకున్నా మరణాము లేకున్నా పరమేశ్వరుని కోరి వరములు కైకొన్నాడు. ధరణిలో రావాలా సూర్యుడు నరులా బతుకాని వడగండే సూర్యుడు. ధరణిలో రావాలా సూర్యుడు నరులా బతుకాని వడగండే సూర్యుడు. ధరణిలో రావాలా సూర్యుడు నరులా బతుకాని వడగండే సూర్యుడు. ధరణిలో రావాలా సూర్యుడు. ఆహా స్వామి, ఆ యొక్క రావణుడు సురజనములందరినీ బాధ పెడుతున్నాడు. ఆ యొక్క పాప భాగం నేను భరించలేను స్వామి. ఓహో రావణసుడు బాధ పెడుతున్నాడు, ఈ పాప భారం నేను ఓర్వలేను అంటుంటివా? అవును స్వామి. గుగులు జందకు మాబూదేవి నీరు ముగులు తీర్చదనే భూదేవి. గుగులు జందకు మాబూదేవి నీరు ముగులు భూదేవి. గుగులు జందకు మాబూదేవి నీరు ముగులు తీర్చదనే భూదేవి. గుగులు జందకు మాబూదేవి నీరు ముగులు తీర్చదనే భూదేవి. గుగులు జందకు మాబూదేవి బాబా పూలైనట్టి పరగా రాజులాడు. బాబా పూలైనట్టి పరగా రాజులాడు. రావానా కుంభా కరుణాదులా భక్తి రావాంతమ్మ మంత్రి యోగులా. రావానా కుంభా కరుణాదులా భక్తి రావాంతమ్మ మంత్రి యోగులా. రావానా కుంభా కరుణాదులా సమయమందు నేనిడుగా కాదుచేదా. ఈ సమయమందు నేనిడుగా కాదుచేదా. గుగులు జందకు మాబూదేవి నీదు గుగులు తీర్చదనే భూదేవి. గుగులు జందకు మాబూదేవి నీదు గుగులు తీర్చదనే భూదేవి. గుగులు జందకు మాబూదేవి. ఓ భూదేవి, నువ్వు ఎలాంటి బుగులు చెందని అవసరం లేదు. ఆ రావణ కుంభకర్ణులందరినీ హతం చేసి నీ భారాన్ని తీర్చే బాధ్యత నాది దేవి. నువ్వు ఎలాంటి బుగులు చెందే అవసరమే లేదు. ఆహా బుగు చంద్రకు నా బాధ తీర్చుతాను తప్పనిసరి. స్వామి. ఇంకా చెప్పదని మేము సురులా నరులను బట్టి వాడు ఇంకా హతము చేయుచునుండే ధనుడు. సురులా నరులను బట్టి వాడు ఇంకా హతము చేయుచునుండే ధనుడు. సురులా నరులను బట్టి వాడు ఇంకా హతము చేయుచునుండే ధనుడు. సురులా నరులను బట్టి వాడు పరదేశీ వరమాని పలుకోతోడు తోడు. పలుకోతోడు తోడు. కోట దేవతల చెరబట్టేలో ఎంతో కాదా చేయనుండే గాతము చేయుచునుండే ధనుడు. సురులా నరులను బట్టి వాడు ఎంతో కాదా చేయనుండే ధనుడు. సురులా నరులను బట్టి వాడు. దేవా, ఆ యొక్క రావణుడు సురజనములందరినీ పీడించున్నాడు. అదేవిధంగా ఆ గర్లకంఠుడు పరమేశ్వరుని చేత వరము గైకొని 33 కోట్ల దేవతలందరినీ బాధిస్తున్నాడు. దేవా, ఆ పరమశివుని చేత వరం కలుకొని 30 కోట్ల దేవతలను భయపెట్టుచున్నాడని చెప్తున్నావా? అవును స్వామి. 14 భువనములు వెతికెదా ఏమి దుష్టులను హతము గావించదా. 14
స్వామి ఈ 14 భువన పాండవుల ఎత్తికైన వాళ్ళని వతం చేయించదు. వారి కొరకు నేను అవతారం ఎత్తైనను ఆ రావణ కుంభకర్ణ రాక్షసాదులను మొత్తం వధించడానికి దేవి నువ్వు ఎలాంటి బాధపడే అవసరం లేదు దేవి. స్వామి వారిని హతం చేయడానికి అవతారం ఇస్తాను అనుకుంటివా? అవును దేవి. క్షితిపాతీయ గుదాచారకుడు తాను సుతుడు కానేయున్నాడు. క్షితిపాతీయ గుదాచారకుడు తాను సుతుడు కానేయున్నాడు. క్షితిపాతీయ గుదాచారకుడు తాను సుతుడు కానేయున్నాడు. క్షితిపాతీయ గుదాచారకుడు అతనికి నీరు వరాతురాయే జన్మించే నీరు వరాతురాయే జన్మించే నిజముగా రావణుని హతము చేయుదేవా. తాను సుతుడే కానేయున్నాడు. క్షితిపాతీయ గుదాచారకుడు తాను సుతుడే కానేయున్నాడు. క్షితిపాతీయ గుదాచారకుడు. స్వామి ధరణిలో అయోధ్య అనే నగరంలో దశరథ మహారాజు సంతానము లేక ఉన్నాడు. అతనికి సంతానంగా మీరు జన్మించి ఆ రావణ కుంభకర్ణాలను హతము చేసిన ఎడల లోక కళ్యాణార్థం మంచి జరుగును స్వామి. ఓహో, నువ్వు ఆ దశరథ రాజుకు కుమారుని జన్మించి వాళ్ళని హతం చేయమని తెలుపుచుంటివా? అవును స్వామి. సరణివన్నటులానే నేను రాజు కులమందు జనించేదాను. సరణివన్నటులానే నేను రాజు కులమందు జనించేదాను. రాజు కులమందు జనించేదాను. సరణివన్నటులానే నేను రాజు కులమందు ఆదిశేషుని పిలిచేదాను. నేను లక్ష్మణుని గావించేదాను. ఆదిశేషుని పిలిచేదాను. నేను లక్ష్మణుని గావించేదాను. ఆదిశేషుని పిలిచేదాను. తెలుపు చక్రములు భర్త చక్రాయుల గావింపు. తెలుపు చక్రములు భర్త చక్రాయుల గావింపు. 30 కోట్ల మానవుల గావించెదాను. ఓంకారం బట్టి నేను సీతను దాచేసెదాను. నారాయణుడ నేను నరుడానై జన్మిస్తూ సరణివన్నటులానే ఓ దేవి, నువ్వు అన్న విధముగానే ఆదిశేషుని పిలిచి లక్ష్మణ్ గాను నా శంకు చక్రములు భర్త చక్రాగ్ని గాను సుర మన ఋషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వానరుగా జన్మించేటట్టు చేసేదాను. ఓంకారం బట్టి సీతను చేయించి ఆ రావణ బ్రహ్మాండాన్ని మొత్తం అందరినీ హతం చేయించేదాన్ని. నువ్వు ఎలాంటి చింత చెందే అవసరం లేదు దేవి. చాలా సంతోషం సార్. నేను రావణునై జన్మించి ఆమె హతం చేసేదాను. మీరు అన్న విధంగానే ఆ దశరథునికి నేను కుమారునై జన్మించి స్వామి చిత్తం. ఇక నుండి రాబోయే కాలానికి ఆ రామనామము అందరికీ ఒక మంత్రంలా అవును. నామం పాటించిన ఎడల ప్రతి ఒక్క అందరికీ పాపములన్నీ తొలగును గాక స్వామి. నేను వెళ్ళవచ్చాను చిత్తం స్వామి. సరే దేవి, వెళ్ళిరాము.